హలో ఫ్రెండ్స్, ఇక్కడ నంబర్ సిరీస్కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఇవ్వబడింది. ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకు చిన్న చిన్న లాజిక్స్ తెలిస్తే సరిపోతుంది అనమాట. మనం ఒక్కో ప్రాబ్లం చేస్తే మనకు లాజిక్స్ అర్థమవుతాయి. ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ రాసుకోవాలి. క్వశ్చన్లో నంబర్స్ని బాగా గమనిస్తే దగ్గరగా ఉన్నాయి. అంటే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయొచ్చు అనమాట. ఫస్ట్ 2 నంబర్స్కి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. 4 వస్తుంది. నెక్స్ట్ 2 నంబర్స్ 14, 22కి డిఫరెన్స్ 8 వస్తుంది. 22కి 38కి డిఫరెన్స్ 16 వస్తుంది. 38కి 70కి మధ్య డిఫరెన్స్ 32 వస్తుంది. 70 తర్వాత మిస్ అయిన నంబర్ మనకు తెలియదు, మనకు అదే కావాలి. కానీ డిఫరెన్స్ తెలిస్తేనే మనం ఈజీగా చేయగలం. ఫస్ట్ మనం డిఫరెన్స్ చెక్ చేసుకుంటే మిస్ అయిన నంబర్ ఈజీగా తెలుస్తుంది. అయితే మనకు ఇక్కడ 4, 8, 16, 32 ఉంది కదా. ఈ డిఫరెన్స్ అన్నిటిని బాగా గమనిస్తే డబుల్ ఉన్నాయన్నమాట. అంటే ఒక నెంబర్కి నెక్స్ట్ నెంబర్ డబుల్ ఉంది. ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ డబల్ 8 వస్తుంది అనమాట. 8ని డబల్ చేస్తే 16, 16కి డబల్ చేస్తే 32, 32ని డబల్ చేస్తే 64. అంటే మనకి మిస్ అయిన నెంబర్ ఇక్కడ మనకి 64 వచ్చింది కదా. 70ని 64ని రెండింటిని యాడ్ చేస్తే మనకు మిస్ అయిన నెంబర్ ఏదో ఈజీగా తెలిసిపోతుంది. అంటే మనకు 134 వస్తుంది అనమాట. ఇచ్చిన ఆప్షన్లో 134 ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ 134 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.